అసలు జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గు కూడా లేదు. ఇవాళ నీ ఇలాకాలో 2 ఓడిపోయావు నువ్వు. ఓడిపోతే ఇంకా నేను ఓడిపోలేదని చెప్పేసి నేను కోర్టుకి ఎక్కుతున్నావు సిగ్గు లేకుండా. కోర్టులను ఏమాత్రం గౌరవించే మహారాజు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పెద్దపేట వేసే వాళ్ళకి మళ్ళీ కోర్టు బాట అవినాష్ రెడ్డి ఒకడు, జగన్మోహన్ రెడ్డి తగునమ్మా అని నువ్వెక్కడో ఉండి నీ తమ్ముడు అన్నవుతాడు మానిటర్ చేపిస్తున్నావు. పోండి, చెయ్యండి, అరవండి. వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్ప ఇన్నాళ్ళు మీరు చేసిన పని అదే పులివెందులో. ఇప్పటికన్నా మా ఓటు హక్కు వినియోగించుకున్నాం 30 ఏళ్ళకన్నా నవ్వుకుంటున్నారు. సంతోషపడిపోయి ఓట్లు వేస్తే ఆ మాట అంటున్నారు. అవి ఓడిపోయింది కాక నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డికి అయితే ఇయే చివరి ఎన్నికలని మేము అనుకుంటున్నామండి. మొన్నటిదాకా ఆయన అన్నాడు కదా, నిన్న కూడా అంటున్నాడు కదా, బాబు గారు ఈ చివరి ఎన్నికలు కృష్ణారామ అనుకో, నువ్వెందుకని చెప్పి. నువ్వు అనుకో అదేదో కృష్ణారామ, ఎందుకంటే నువ్వు ఏడుండో ఉపయోగం లేదు. గత 5 ఏళ్ళలో మాకేం ఉపయోగం చేయలే. నువ్వు రాష్ట్రానికి కూడా ఒక అభివృద్ధి, ఒక రూపాయి ఆదాయం తెచ్చా ఏం చేయలే. ఉండయన్నీ తనఖాలు పెట్టి నీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి పథకాల రూపంలో ఇచ్చావు కానీ నువ్వు ఏమీ చేయలేదు. ఎప్పటికైనా నోరు మూసుకుంటే బాగుంటుందండి. అమరావతి మీద వీళ్ళు ఎంతైతే ఇషం కక్కుతారో అంత పైకి లేసిద్ది అమరావతి.